హాయ్ హలో నమస్తే. నేను మీ స్వరాలి. అఖండ దీపం 24 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్ ఇంటికి వచ్చేటప్పటికి సరియు, భువనేశ్వరీదేవి ఇద్దరూ కూడా హాల్లోనే కూర్చొనున్నారు. వాళ్ళ మెదళ్లలో చాలా డౌట్స్ ఉండిపోయాయి. అవి తీర్చుకునేదాకా వాళ్ళకి ఆరాటం ఆగడం లేదు. సంతోష్ లోపలికి రావడంతోటే వాళ్ళిద్దరూ ఆరాటంగా అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. "రా నాన్న, వచ్చి కూర్చో" అంటూ చాలా ప్రేమ ఉన్నట్లుగా పలకరించింది భువనేశ్వరీదేవి. "సీతమ్మ, బాబుకి వాటర్ తీసుకురా" అని గట్టిగా అరిచి చెప్పింది సరియు. సంతోష్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే చంపేయాలి అన్నంత కోపంగా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు. "ఏంటి నాన్న అంత డల్గా ఉన్నావు? ఈ రోజుతోటి మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు. మామయ్య నీ పెళ్లి కోసం ముహూర్తాలు చూసి పెట్టారంట. రేపే ఆ పంతులు గారు వస్తానన్నారు. మీ ఇద్దరి జాతకాలు మరోసారి పరీక్షించి ఏ ముహూర్తం అయితే బాగుంటుందో ఆ ముహూర్తానికి పెళ్లి ఖరారు చేసుకుందాం. నీకేమీ అభ్యంతరం లేదు కదా?" అని అడిగింది భువనేశ్వరీదేవి. "అమ్మా, నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా? నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. నీకు నేనెప్పుడూ ఎదురు చెప్పను కదా! ముందు ఆ కోతిని అడుగు. అదేమైనా ట్విస్టులు ఇస్తుందేమో. అసలు నేనంటే దానికి ఇష్టమో కాదో ముందది కనుక్కో" అని వెటకారంగా అన్నాడు సంతోష్. "అదేంటి బావా, నువ్వంటే నాకెంతిష్టమో నీకు తెలీదా?" అంటూ సిగ్గుపడుతూ చెప్పింది సరియు. "అబ్బో, నీకు సిగ్గుపడ్డం కూడా తెలుసా?" అన్నాడు సంతోష్. "చూడత్తా, బావ ఎప్పుడూ ఇంతే" అంటూ కంప్లైంట్ చేసింది సరియు. సంతోష్ అంత ప్రశాంతంగా మాట్లాడడం చూసి భువనేశ్వరీదేవికి కొంచెం ధైర్యం వచ్చింది. వీరేంద్రతో కుదుర్చుకున్న డీల్ గురించి మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకొని, "సంతోష్, నిన్నొక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. ఇందాక మన కంపెనీ మేనేజర్ ఫోన్ చేశాడు" అని ఉపోద్ఘాతంగా మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. "ఎవరమ్మా, ప్రకాశ్‌రావు గారు ఫోన్ చేశాడా?" అని అడిగాడు సంతోష్. "కాదు నాన్న, మేనేజింగ్ డైరెక్టర్ సుందరం ఫోన్ చేశాడు. నువ్వేదో కొత్త కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నావట కదా, ఆ విషయం గురించే మాట్లాడాడు" అని అడిగింది భువనేశ్వరీదేవి. ఆమెకు ఫోన్ చేసింది వీరేంద్ర అయ్యుంటాడు అన్న సంగతి సంతోష్కి అర్థమైంది. భువనేశ్వరీదేవి తెలివికి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. తనకు నిజం తెలిసిపోయిందేమోనని చాలా తెలివిగా ఎంక్వైరీ చేస్తోంది అని అనుకున్నాడు సంతోష్. "అవునమ్మా, నేనే ఈ విషయం నీతో చెబుదామనుకున్నాను. కానీ ఏవో పనిలో పడి కుదరలేదు. విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒక స్టార్టప్ కంపెనీ, చాలా చిన్నదనుకుంటాను. వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు నచ్చాయి. అందుకే ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. అంతకుమించి వేరే ఏమీ లేదు. అయినా బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఇక మీదట నేనే చూసుకుంటాను. నువ్వు సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకో" అని చెప్పకనే ఆమెని బిజినెస్ వ్యవహారాల జోలికి రావద్దు అని చెప్పాడు సంతోష్. "అదేంటి నాన్న, నువ్వొక్కడివే ఎలా చేసుకోగలుగుతావు? అయినా నాకంత వయసు ఏమైపోయిందని? కొంతకాలం వరకు నీకు నా సలహాలు అవసరమే" అని అన్నది భువనేశ్వరీదేవి. "సరేలే అమ్మా, ఈ విషయాలన్నీ ఎప్పుడూ ఉండేవే కానీ ఆ విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని రేపు మన ఇంటికి లంచ్కి రమ్మన్నాను. అతను ఇక్కడే ఎక్కడో హోటల్ రూమ్స్లో ఉంటున్నాడట. వీలైతే కొంతకాలం మన ఇంట్లో ఉండమందాము అనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరం ఉందా?" అని ఏమీ తెలియనట్లుగా అడిగాడు సంతోష్. "నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఎవరో తెలియని వాళ్ళని మనం ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదేమో. ఒకసారి ఆలోచించు నాన్నా" అని అన్నది భువనేశ్వరీదేవి. "ఏంటత్తా, ఎవరో తెలియనివాడా? వాడితో రాత్రి పగలు గడిపినప్పుడు వాడెవడో నీకు తెలీదా? ఏమి నటిస్తున్నావత్తా? నువ్వు కనుక ఏ హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో ఉంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఎవ్వరూ కూడా నీ కాలి గోటికి కూడా సరిపోరు" అని ఆమె పర్ఫార్మెన్స్ చూసి తనలో తనే అనుకుంది సరియు. సరియు తన వైపు అదే పనిగా చూడ్డం చూసి తన మనసులో ఏమనుకుంటుందో భువనేశ్వరీదేవి కొంతవరకు గ్రహించింది. సంతోష్ చూడకుండా సరియు కాలు మీద గట్టిగా తొక్కింది భువనేశ్వరీదేవి. "అబ్బా" అనుకుంటూ పెద్దగా అరిచింది సరియు. "అరే, ఏమైంది సరియు, ఎందుకలా అరిచావు?" అంటూ కంగారుగా అడిగాడు సంతోష్. "కాలి మీద ఏదో పురుగు కుట్టింది బావా, అంతే అంతే, ఏమీ లేదు" అంటూ కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది సరియు. అంతలో అక్కడికి వాటర్ తీసుకుని వచ్చింది సీతమ్మ. "సీతమ్మ, నాకు కొంచెం జ్యూస్ కావాలి, తీసుకురావా" అని అడిగాడు సంతోష్. "అదేంటి నాన్న, నీకోసం మేం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాము. పద, మాతో పాటు కలిసి భోజనం చేద్దువుగాని" అని అడిగింది భువనేశ్వరీదేవి. "లేదమ్మా, నేను తినేశాను. నాకు ఆకలవ్వడం లేదు. కాసేపు రెస్ట్ తీసుకుంటాను" అని సీతమ్మని జ్యూస్ తన గదికి తీసుకురమ్మని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంతోష్. కొద్దిసేపటి తర్వాత సీతమ్మ జ్యూస్ తీసుకొని సంతోష్ గదిలోకి వెళ్ళింది.
సీతమ్మ సంతోష్ గదిలోకి వెళ్ళేటప్పటికే సంతోష్, మైథిలి తను ఉన్న పెళ్లి ఫోటోని చూస్తూ కూర్చొని ఉన్నాడు. సీతమ్మ లోపలికి వెళ్ళి, సంతోష్ బాబు, ఇదిగోండి జ్యూస్ తీసుకొచ్చాను అంటూ అతనికి జ్యూస్ ఇచ్చింది. సంతోష్ చేతిలో ఉన్న ఫోటో వైపు చూసి, ఇది ఇక్కడి నుంచి తీసేయమంటారా బాబు అని అడిగింది సీతమ్మ. వద్దు సీతమ్మ, అది అక్కడే ఉండనివ్వు అని చెప్పాడు సంతోష్. సీతమ్మతో ఏదో మాట్లాడాలి అని అనుకున్నాడు, కానీ అది కరెక్ట్ టైం కాదు అని సైలెంట్గా ఉండిపోయాడు సంతోష్. మైథిలి మైథిలి అమ్మని వదిలిపెట్టేసి వచ్చారా బాబు అని అడిగింది సీతమ్మ. వదిలిపెట్టేశాను అని మాత్రం చెప్పాడు సంతోష్. బాబు, మీకు ఒక విషయం చెప్పాలి అని సగంలోనే ఆగిపోయింది సీతమ్మ. ఏం చెప్పాలనుకుంటున్నావు అని నార్మల్గా అడిగాడు సంతోష్. అయ్యగారు, అదే మీ నాన్నగారు ఉదయం నుంచి కనిపించడం లేదు, ఏమయ్యారో తెలియదు అని కొంచెం కంగారుగా చెప్పింది సీతమ్మ. ఏంటి, నాన్నగారు కనిపించడం లేదా? అమ్మకి ఈ విషయం తెలుసా అని కంగారుగా అడిగాడు సంతోష్. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ బయట నిలబడి వింటూనే ఉంది భువనేశ్వరి. నిజానికి ఆ విషయం సంతోష్కి చెప్పమని సీతమ్మతో చెప్పింది భువనేశ్వరీదేవినే. సంతోష్ అసలు ఎలా రియాక్ట్ అవుతాడో ముందు తెలుసుకొని ఆ తర్వాత ఏదైనా స్టెప్ వేద్దాము అన్న ఉద్దేశంతో సీతమ్మని ముందు పంపించింది భువనేశ్వరీదేవి. సీతమ్మ ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి, ముందు అసలు అమ్మ ఎక్కడుంది అంటూ లేవబోయాడు సంతోష్. వెంటనే భువనేశ్వరీదేవి ఆ గదిలోకి వచ్చి నిలబడింది. అమ్మా, నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదంట, ఎక్కడికి వెళ్లారు? నీకు తెలిసి కూడా నువ్వెందుకు ఇంత కూల్గా ఉన్నావు అని అడిగాడు సంతోష్. సంతోష్, కూల్గా ఉండు, ముందు నేను చెప్పే విషయం విను. నేనే మీ నాన్నగారిని అబ్రాడ్ పంపించాను. అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నువ్వు చాలా బిజీగా ఉండడంతో నీతో చెప్పడం కుదరలేదు అని కవర్ చేయడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీదేవి. హో, అవునా, నువ్వు ఏ పని చేసినా అన్నీ ఆలోచించే చేస్తావమ్మా, ఆ నమ్మకం నాకుంది అంటూ ఆమెను నమ్మించడానికి ప్రయత్నం చేశాడు సంతోష్. ఇంకా ఎన్నాళ్ళు ఈ నాటకాలాడాలో, వీళ్ల వేషాలన్నీ బయటపడే రోజు దగ్గరలోనే ఉంది అని తనలో తనే అనుకున్నాడు సంతోష్. మరోపక్క అర్జున్ కారు అనసూయమ్మ వాళ్ళ ఇంటి వైపుగా వెళ్తోంది. అది ఒక పల్లెటూరు కావడంతో కారు మామిడి తోటల మధ్యలో నుంచి వెళ్తోంది. చెట్ల నిండా ఉన్న మామిడికాయలు చూస్తూ ఉంటే అసలే కడుపుతోటుందేమో. మైథిలికి వాటిని తినాలి అనిపించింది. అన్నయ్య, ఒక్క మామిడికాయ కోసుకుంటే వీళ్ళేమైనా అంటారా అని అడిగింది మైథిలి. అయ్యో పిచ్చి తల్లి, ఈ తోటలన్నీ మనవే. అమ్మమ్మగారు అనసూయమ్మగారి తోటలే ఇవన్నీ. నీ తోటలో నీకు ఒక్క మామిడికాయ కోసుకోవడానికి ఎవరో పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ కారు పక్కకు ఆపాడు అర్జున్. అవి అమ్మమ్మగారివి అని చెప్తున్నావు కదా అన్నయ్య, నావెలా అవుతాయి అంటూ కారు దిగింది మైథిలి. అప్పుడే మైథిలిని పరీక్షగా చూశాడు అర్జున్. ఆమె కడుపుతోటుందేమో అన్న విషయం అతనికి చూచాయిగా అర్థమైంది. ఏం చెల్లెమ్మా, నన్ను మావేం చేస్తున్నావా ఏంటి? సడన్గా మామిడికాయలు తినాలి అని అడుగుతున్నావు అని అడిగాడు అర్జున్. మైథిలి సిగ్గుపడుతూ, అవునన్నయ్య, నాకిప్పుడు 5వ నెల, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇక మీదట చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ అప్పటిదాకా నవ్వుతూ నా ముఖం విచారంగా మారిపోయింది. సంతోష్ గురించి నీకు తెలియదు మైథిలి. వాడు చాలా మంచివాడు. నాకు తెలిసి వాడు నిజాలన్నీ తెలుసుకునే ఉంటాడు. అందుకే నిన్ను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపిస్తున్నాడు. నువ్వు ఈ విషయాలేవి మనసులో పెట్టుకోకు అంటూ అక్కడ ఉన్న తోటలోకి మైథిలిని తీసుకువెళ్ళాడు అర్జున్. అర్జున్తో పాటు నడిచి వస్తున్న మైథిలిని చూసి ఆ తోట కాపలా కాసే రామయ్య ఎదురుగా వచ్చాడు. ఎవరు బాబు మీరు, ఇలా వచ్చారేంటి అని అడిగాడు రామయ్య. తాత, నేను అర్జున్ని, గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు సంతోష్తో పాటు కలిసి చాలాసార్లు వచ్చాను కదా అని అన్నాడు అర్జున్. సంతోష్ బాబు గారి ఫ్రెండ్ కదా, క్షమించండి బాబు, గుర్తుపట్టలేదు. చాలా రోజులు అయిపోయింది కదా మీరిక్కడికి వచ్చి. నేను కూడా చాలా పెద్దవాడిని అయిపోతున్నాను, జ్ఞాపక శక్తి ఉండడం లేదు, ఏమనుకోకండి. ఈ అమ్మాయి ఎవరు అని మైథిలిని చూపించి అడిగాడు. సంతోష్ బాబు భార్య, పేరు మైథిలి అని మైథిలిని పరిచయం చేశాడు అర్జున్. అవునా, మా గాయత్రమ్మ గారి కోడలన్నమాట. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. నేను చూస్తుంటే ఆ అమ్మనే చూస్తున్నట్లుగా ఉంది అని కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. సరే రామయ్య, ఇప్పుడు మీ గాయత్రి అమ్మగారే ఈ మైథిలి కడుపులో పుట్టబోతున్నారు. తనకి మామిడికాయలు తినాలనిపిస్తోంది ఇట, మరి కోసి ఇవ్వచ్చు కదా, అందుకే ఇక్కడ ఆపాను. అదీ కాక తను కొన్నాళ్ళు అనసూయమ్మ అమ్మమ్మగారింట్లోనే ఉంటుంది అని చెప్పాడు అర్జున్. అవునా తల్లి, ఎంత మంచి వార్త చెప్పావు. ఒక్క కాయ ఏంటి తల్లి, ఈ తోటే మీది. ఒక నిమిషం ఉండు, కోసి గంపలో ఇస్తాను, తీసుకెళ్దు గాని అన్నాడు రామయ్య. రామయ్య, ఇప్పుడు అలాంటి ప్రోగ్రాం ఏది పెట్టుకోకు, ఒక్క కాయ ఇవ్వు చాలు. కావాలంటే సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళిద్దు గాని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు అర్జున్. సరే సరే బాబు, ఇంతకీ సంతోష్ బాబు ఎక్కడా? చూసి చాలా కాలమైంది అని అన్నాడు రామయ్య.
వస్తాడు, తను కూడా వీలు చూసుకొని వస్తాను అని చెప్పాడు. నువ్వు మైథిలి ఇక్కడే ఉంటుంది అన్న విషయం ఎవరితోటి చెప్పొద్దు. సంతోష్ కొంతకాలం వరకు ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచమని చెప్పాడు, సరేనా అని చెప్పాడు అర్జున్. సరే బాబు, అలాగే అంటూ దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి 2 కాయలు కోసి పక్కనే ఉన్న వాటర్ పైప్ తోటి శుభ్రంగా కడిగి తీసుకువచ్చి మైథిలి చేతిలో పెట్టాడు రామయ్య. మైథిలి ఆ కాయలు తీసుకొని ఆత్రంగా అక్కడే కొరికి తినడం మొదలుపెట్టింది. అర్జున్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ, వెళ్దామా మైథిలి అని అన్నాడు. హా అన్నయ్య అంటూ వచ్చి కారు ఎక్కింది మైథిలి. కారు అనసూయమ్మ గారింటి వైపుగా బయలుదేరింది. మైథిలి అర్జున్తో కలిసి అక్కడికైతే వెళ్తోంది. కానీ తన మనసులో తన తల్లిదండ్రుల గురించి చాలా బెంగగా ఉంది. తన తండ్రికి ఆరోగ్యం ఎలా ఉందో అని ఆరాటంతో ఆమె మరోసారి తన ఫోన్ తీసి వాళ్ళ నాన్న సెల్కి కాల్ చేసింది. నెంబర్ అస్సలు కలవడం లేదు. వాళ్ళ అమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నాడేమో అని అనుమానంతో ఆరాటంగా సంతోష్ నెంబర్కి కాల్ చేద్దామని ఫోన్లో సంతోష్ నెంబర్ ఏమని ఫీడ్ చేశాడో వెతికింది మైథిలి. ఆ మొబైల్లో అర్జున్ నెంబర్, సంతోష్ నెంబర్ 2 మాత్రమే ఫీడ్ చేసి ఉన్నాయి. సంతోష్ ఫీడ్ చేసిన పేరును చూసి మైథిలికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చినట్లుగా అనిపించింది. తన నెంబర్ను డార్లింగ్ అని ఫీడ్ చేసి దాని పక్కన 2 లవ్ సింబల్స్ పెట్టాడు సంతోష్. అది చూడగానే మైథిలికి చాలా సిగ్గుగా అనిపించింది. అసలు ఈయనకి ఏమైంది? దగ్గర ఉన్న నాళ్లు దూరం పెట్టారు, దూరమైపోతున్నప్పుడు దగ్గర కావాలని ఆశలు పెంచుతున్నారు. నో మైథిలి, నువ్వు ఇంతకు మించి ఎక్కువగా ఆశపడకు అని తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది మైథిలి. ఫోన్ చేద్దామనుకుని కూడా వెంటనే ఆగిపోయింది. అంతలో కారు అనసూయమ్మ గారి ఇంటి ముందు ఆగింది. పల్లెటూరి నడిబొడ్డున వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్లేలాగా అనిపించే ఒక పెద్ద పాత ఇల్లు. ఎప్పటి కాలంలోనూ నిర్మించిన ఆ ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అంతే అందంగా ఉంది. ఇంటికి బయట నుంచి చూస్తే ఎంతో విశాలంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఎర్రటి ఇటుకల గోడలు, పెద్ద పెద్ద చెక్క తలుపులు, అందమైన పలకల చావిడి ఇవన్నీ ఆ ఇంటి ప్రత్యేకతకు తెచ్చాయి. ఇంటి ముందు ఓ పొదినీడైన మండపం, అక్కడ పెద్ద బల్ల, పక్కన ఊయల. ఆ ఊయలను చూడగానే మైథిలికి చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి అలాంటి ఇల్లు తన కల. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చొని కాఫీ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేయాలి అని ఆమె కలగంటూ ఉండేది. అలాంటిది ప్రత్యక్షంగా ఆ ఇల్లు చూస్తూ ఉంటే మైథిలికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటి చుట్టూ ఒక పెద్ద గార్డెన్ దానిలో రకరకాలైన పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. అర్జున్ మైథిలిని కారు దిగమని చెప్పి పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్లో కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. మైథిలి బిడియపడుతూనే గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది. కార్ సౌండ్ వినగానే అనసూయమ్మ ఆరాటంగా బయటకు వచ్చి గుమ్మం దగ్గరే నిలబడి ఉన్న మైథిలిని చూసి, వచ్చేసావా బంగారం, ఒక్క నిమిషం అక్కడే ఉండు అంటూ, సునీత సునీత, అమ్మాయి వచ్చేసింది, దిష్టి నీళ్లు హారతి తీసుకురా అని చెప్పింది. అత్తగారి మాటలకు సునీత కూడా హడావిడిగా హారతి పళ్ళెం ఒక చేత్తోటి, దిష్టి తీయడానికి మరో పళ్ళెం మరో చేత్తోటి పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చింది. దిష్టి తీసి హారతిచ్చి ఆప్యాయంగా మైథిలిని లోపలికి తీసుకువెళ్లారు అనసూయమ్మ, సునీత ఇద్దరూ కలిసి. మైథిలి చాలా మొహమాటంగా నిలబడిపోవడం చూసి అనసూయమ్మ చొరవగా మైథిలి దగ్గరకు వచ్చి, చూడు మైథిలి, ఇది నీకు పుట్టిల్లు లాంటిది, నువ్వు అస్సలు మొహమాట పడకు, నీకు నేను సొంత అమ్మమ్మని అనుకో అంటూ మైథిలిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది అనసూయమ్మ. అప్పుడే లోపలికి వచ్చిన అర్జున్ అనసూయమ్మను చూసి, బాగున్నావా అమ్మమ్మ అంటూ పలకరించాడు. అర్జున్ని చూడగానే అనసూయమ్మ కూడా సంతోషంగా ఎదురెళ్ళి, ఏరా, నీకు ఈ అమ్మమ్మని చూడ్డానికి ఇన్ని రోజులు పట్టిందా అని కోపంగా అడిగింది. ఏం చేస్తానమ్మమ్మ, నేను నీ దగ్గరికి వస్తే నీ మనవడు నా తాట తీస్తాడు, వాడికి వాళ్ళ అమ్మకి భయపడి ఇన్నాళ్ళు ఇక్కడికి రాలేకపోయాను. ఇక నుంచి మా చెల్లి ఇక్కడే ఉంటుంది కదా, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాలే అని అన్నాడు అర్జున్. అంతేలే, ఇప్పుడు కూడా చెల్లి కోసమే వచ్చావు, నా కోసం కాదు కదా అంటూ అలిగినట్లుగా మాట్లాడింది అనసూయమ్మ. అమ్మమ్మ, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా, ఇలా అలిగితే ఎలా చెప్పు, ఒకవేళ నువ్వేమైనా తిట్టాలి అనుకుంటే నీ మనవడికి ఫోన్ చేసి తిట్టు, అంతేకాని నన్ను మాత్రం వదిలిపెట్టు అని అన్నాడు అర్జున్. అంతలో అక్కడికి సునీత వాటర్ గ్లాసెస్ తీసుకొచ్చి అర్జున్కి మైథిలికి ఇచ్చింది. బాగున్నావు పిన్ని, బాబాయ్, సందీప్ అందరు బాగున్నారా అని పలకరించాడు అర్జున్. అందరూ బాగానే ఉన్నారు అర్జున్, ఇంతకీ నువ్వెలా ఉన్నావు, మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసుకున్నావా, లేకపోతే ఏదైనా సంబంధం చూస్తున్నారా అని అడిగింది సునీత. అర్జున్ ఆ మాటలకి మెలికలు తిరిగిపోతూ,
పో పిన్ని, మీకు చెప్పకుండా నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అబ్బో, చాలా సిగ్గొచ్చేసిందే. ఇంతకీ అమ్మాయి పేరేంటి అని అడిగింది సునీత. ఎవరికి తెలుసు అని అన్నాడు అర్జున్. అదేంటి, పేరు తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది సునీత. ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు అని ఆశ్చర్యంగా అన్నాడు అర్జున్. మరి పెళ్లి మాట ఎత్తగానే అంతగా సిగ్గుపడుతున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగింది సునీత. అంటే అది పెళ్ళి అని అనగానే ఆటోమేటిక్గా సిగ్గొచ్చేసిందన్నమాట. సరేలే పిన్ని, నేను ఇక బయలుదేరుతాను. నా ఫ్రెండ్ గడు చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడాడు. వాడు నేను కలిసి ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. చెల్లి జాగ్రత్త. వాడు మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటాడు కదా, మరి నేను వెళ్ళినానా అని అన్నాడు అర్జున్. ఎక్కడికి వెళ్ళేది, భోజనం చేయకుండా కాళ్ళు బయట పెట్టావంటే కాళ్ళు విరగ్గొడతాను అని ఆర్డర్ వేసినట్టే చెప్పింది అనసూయమ్మ. వామ్మో, అంత పని చేయకమ్మమ్మ, అసలే పెళ్లి కావాల్సిన వాణ్ణి. అందులోనూ నీ చేతి వంట తిని చాలా రోజులైంది పిన్ని, బాగా ఆకలిగా కూడా ఉంది. రెస్టారెంట్లో వీళ్ళిద్దరూ నాకు పెట్టకుండా తినేశారు తెలుసా అంటూ మైథిలి సంతోష్ల మీద కంప్లైంట్ ఇచ్చాడు అర్జున్. అయ్యో అన్నయ్య, నువ్వేమీ తినలేదన్న సంగతి నాకు అస్సలు తెలియదు, సారీ అంటూ బాధగా అంది మైథిలి. అనసూయమ్మ మైథిలి దగ్గరికి వచ్చి, పిచ్చి తల్లి, వాడు అప్పటికే 2 సార్లు తినేసి ఉంటాడు. వాడు ఆకలికి అస్సలు ఆగలేడు. ఏదో మిమ్మల్ని తప్పు పట్టాలని అట్లా మాట్లాడుతున్నాడంతే. అసలు అవేమీ మాటలు నువ్వు పట్టించుకోకు అని మైథిలికి అనునయంగా చెప్పింది అనసూయమ్మ. ఆ మైథిలి, నీకిక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది, మర్చిపోయాను, చూపిస్తా పదా అంటూ మైథిలి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది సునీత. సునీత మైథిలికి చూపించబోయే ఆ సీక్రెట్ సర్ప్రైజ్ ఏమై ఉంటుందంటారు? మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. లేకపోతే రేపటిదాకా వెయిట్ చేయండి. బాయ్.